అరే ఏమరా ఇజ్జత్ తీస్తున్నావు తాగుకుంటా మీ అమ్మ ఆయన పొద్దున పొద్దున తాగడేంద్రా భయ్. రే నీ వల్ల ఉన్న ఇజ్జత్ అంత పోతున్నా మనది. నైట్ తాగినాం కదరా మళ్ళీ మాకు చెప్పకుండా వచ్చి తాగిటే పడిపోయినవేంది ఏంది ఏమరా పొద్దున పొద్దున చేసిన తాగుడు. రాత్రి అసలు నేను ఎక్కించుకోపోయారా మీరు? మీరే వేరు నేను ఏడొచ్చినరా? అరే ఏం మాట్లాడుతున్నారా? తెలుగు మాట్లాడుతున్నారా? చాలా భయ్ నుంచి నడు పోన్నాడు. అరే మీరు కూడా ఏం సార్ నడిపోయాను మళ్ళీ మీ అయ్యి ఉడతాడు. రాధన ఫోన్ వేసుకున్నాను. మేమేం చేసినామన్నా? ఏం చేయలే. అరే నువ్వు వేసినావా? నేనేం చేసిన మేమేం చేయలేమన్నా. అప్పటికొకసారి ఇంటికి రండి. సరే అన్న రమ్మంటుండొచ్చు. సరే పోయినా. సార్ వచ్చిండు నైట్ డ్యూటీ వచ్చినట్టు పాలు తీసుకురే. సరే బాబు. ముఖం అంతా గుర్తుకపోయింది. రాత్రి చికెన్ తినిపో బేట తినిపో. సరే బాబు తింటా. అది వచ్చిండే అన్నం పెట్టానికి అన్నం పెట్టు. ఏమ్రా ఎట్లుందిరా చికెను? మంచిగా ఉంది కానీ ఇప్పుడు ముద్దాకైంది బాబు. సిగ్గుందా అవరా ఏమన్నా? రాత్రి అంతా ఏడదాకుంటా వన్నవరా? నువ్వు చేసే పనులకు సిగ్గు పోతుందిరా. ఎందుకు ముందే రాత్రి అన్నం తినలేదంటే తిడితే కానీ పొద్దు పోదు నీకు. నువ్వు చేయబట్టి ఇట్లా తయారవుతుండీడు. హాయ్ బాబు అందరం ఎందుకు కొడుతున్నాయి అంటే రాత్రి ఆఫ్ చేయలేను కదా ఒక్కరోజుకి ఇలా ఇసుక సపాటు తాగుతూ ఒక్కొక్కడు. అట్లా కాదురా, బయట తాగద్దురా, ఇంట్లో తాగితే నేను ఉంటాగారా. నువ్వు ఆడిడ పడిపోతే గలీజ్ ఉందిరా పోయినా. సరే బాబు ఇలా ఇసుక సరే తాగుదాం. ఎప్పుడు సార్లు వచ్చినట్టున్నారు. మీరే సారు మీకే అంటున్నారు రండి చదవరండి. ఇప్పటికీ టైం లేదు మాకు, మేము పోదాం. అరే రారాను. ఎవరు సరే సరే మీ నాన్న సార్ బాగుంది. రాత్రి ఆఫ్ తీసుకోపోలే అందుకు కొడుతుండు. ఈ నిన్న ఉండవద్దు అయిపో రాత్రి ఎక్కించుకోకుండా అంతా. సార్ మీకు చూపిస్తున్నాం. సారా ఈ అన్ఎడ్యుకేటెడ్ పిల్లల్ని ఎవరైనా మన దాంట్లో ఏమన్నా ఇక్కడికి ఇట్లా మాట్లాడతాడు? అరే నువ్వు మా దగ్గర కింద పని చేయవరా, కానీ నీకు మాత్రం దింపుకుంటున్నాం రా. అదిరా మా రేంజ్. అప్పుడురా నిజంగా స్థలం అయితే మీరు ఆగకుండా సూపర్ రా. రాజా రమ్మను కదా మన మరి రాజా సరే సరే మళ్ళీ చేస్తా. ఎవరో గణేష్ ఏడో దొరుకుతాడా అనుకుంటున్నాడా? ఏం సంగతి? నేనేమన్నా ఇంట్లో ఉన్నా కదా. అది ఎలా అనుకున్నావురా? ఎడ చదువుకుని ఎడమంటున్నావు? ఎన్ని ఫోన్లు వస్తున్నాయి తెలుసా? తెలియదా మజా కావరా? రజాక్ అన్న చక్కగా మాట్లాడిపోయి అన్న చాయ్ తెప్పి నిధి పట్టుకుంది. పట్టుకుంటాయి రా, అన్ని పట్టుకుంటాయి. తెలందాక తాగి ఆడంటాడి పడిపోడు కాదు. అలా చూసి నేర్చుకోరా. వాళ్ళు నీళ్ళెక్కువ అంటుర్రా. ఎన్నిసార్లు ఇట్లా అన్నట్లా కాదే. చల్ ముయిబే రాజానికి ఎదురు మాట్లాడతావరా? ఇంకా పొద్దు పొద్దున్న తాగుడు స్టార్ట్ చేస్తుండే. అన్నది కాదే, నైట్ ముగ్గురం తాగినాం. నేను ఎక్కిన వాళ్ళు చూసుకోకుండా కూడా బండి వెళ్ళిపోయారు. నన్ను మళ్ళీ మా ఇంటికి దించేసారు. నేను కాకుండా కానీ
దిగిండాడు. ఏంరా బారా గణేష్. ఇది పద్ధతి. ఓన్ ఒకడు ఎక్కడ ఉన్నారా? ముగ్గురు ఉన్నారు పో. అన్న చాయ్ తీసుకోర్రే. అన్న జర బిస్కెట్లు ఉంటే కూడా మంచిగా ఉంటుండే. మీరు మారర్రా. ఛీ ఏమరా పైసలు ఇస్తాడు ఇంకెన్ని రోజులు ఆగలరా? పైసలు ఇంకా రాలే, వారం అయినాక ఇస్తా. వారం రోజులు కాదు, నాకు 2 రోజుల పైసలు కావాలి. 2 రోజులు ఇవ్వకపోతే 2 రోజులు అవుతుందో కాదో చూస్తా. చూసుడు కాదు, 2 రోజులు కావాలి పైసలు. సర్పంచ్ రాజుగాడు మీ అనుకున్నానే కదా, మా సంగతి మీ సంగతి చూస్తా పో. ఇట్లా కాదురే కదా, మన కెరీర్ మీద ఫోకస్ చేయాలి. అవునా రాజన్న కూడా అదే చెప్పింది. ఏమరా గణేష్ బాగా ఆలోచిస్తావు? ఏం లేదురా, మా బాబుకు ఆఫ్ తీసుకోపోలా, ఏ బ్రాండ్ తీసుకోవాలని ఆలోచిస్తా. అయితే బీసీఏ తీసుకోపోరు మరి. నేను నైట్ తాగాను కదా, అది తీసుకో. ఏ అదురా అయితే రాజస్థాన్ తీసుకోపో మరి. అరే ఇప్పుడే కదరా కెరియర్ అన్నారు, ఆలోచిస్తున్నాను అన్నారు, మరో మంది కాడికి వచ్చారు. మీరు మారారా బై. కరెక్టేరా, అట్లా కాదు. బీసీనే ఉండవు. మీరు అసలుకే మారారా బై. అరే రాత్రి అవుతుంది రవి, ఇప్పుడు సాయదైనా నాకు కూడా నీకు ఎన్నో లేదు, ఇప్పుడు వస్తుంది. కొత్తగా ఏమైనా చేయగలరు అడ్వెంచర్ లాగా. అంటే బైక్ మీద ఎక్కడ పోదాం. ఏ అట్లా ఇంకా కొత్తగా ఇస్తున్నట్టు చేద్దాం ఏదైనా. ప్రజలు కొత్తగా కోరుకుంటారు. ఏ నువ్వు అబ్బాయి ఐడియా ఏంటి మరి జియోరా. అరే మీరు ఆగుర్రా బాయ్. అరే దొంగతనం వేద్దాంరా. దొంగతనం అవునరా దొంగతనమే. చాలా అద్దురా. ఏ దొంగతనం అంటే నాకు భయం అవుతుందిరా, అద్దురా. అంటే పైసలు దొంగతనం వేసుడు కాదురా, వట్టినే ఒక ఇస్తున్నట్లేదు అంతే. దొంగతనానికి పోయినట్టే పోదాం, మొత్తం టెన్షన్ ఉంటుంది. వచ్చేద్దాం మళ్ళా అంతే. ఏమంటారు? అవునరా పోదాం, ఏమైనా ఉంటే తీసుకుని వద్దాం. సెట్ అయిపోవచ్చు. ఏమరా ఏమంటావు? అరే ప్లీజ్ మీరు అట్లా మాట్లాడుకోరు, నాకు భయం అవుతుంది. అరే మీ నాన్న కోసం తీసుకున్న ఆఫ్ ఉంది కదా, అది దాగి పోదాం, భయం అనేది ఉండదు. అవునరా భయం వద్దు, గెలిచి చూడు. దొరికితే కదా, దొరికితే అరే ఇదే మంచి టైం. ఊర్లో సర్కస్ నడుస్తుంది ఎట్టైనా, అందరూ ఆనే ఉన్నారు. ఇప్పుడు మనం పోయినామనుకో ఓనికి దొరకం. అవును, మేకలు గోతలు ఉన్నాయి కదా, అది మేపుకురావాలి. మేపుకొస్తుందా, బెర్రలు మేపుకురావాలి. కొంచెం మెల్లగా అవుట్ అవుతారు. ఈడే అవుట్ అవుతాడు, నేను కాదు. మళ్ళీ పడిపోయి నేను ఎట్లెక్క. అవునరా నిజంగా ఏదో వేస్తాడు. ఓకే కదా? ఓకేరా, బాక్స్ కూడా పెట్టుకున్నాను. అరే మజాగా నేను నిజంగా ఇంత ఇదే ఏంద్రా అది? మనమేగో చేసినట్టే ఇట్లా చేస్తాం. ఇదేదో కథ చేసి రెండు జాగ్రత్తలు ముందు ఇస్తాం. సరే నీ బయటను పెట్టి పోతాం. అంతే అంతే కరెక్టే. మాస్క్ ఉండే మరి లేవు, చీకటి ఉంటుంది కదా. ఈయన మాత్రం బయట నుంచి పోదాం. అరే నువ్వు బయట నుండు, ఇప్పుడు నచ్చ చూడు, మేమైతే లోపలికి పోతాం. అరే సర్కస్ అయిపోతుంది, పోదాను. కరెక్టే. అరే తాగి 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 ఇంటికి పోదాం మరి. ఓల్డ్ కాలం ఏం రైడు ఇంకెక్కువైనట్టుంది కానీ ఇగో సర్కస్ కూడా అయిపోయేటట్టుంది. జల్దీ పోదాం. ఒలింటికి అంటే శంకరన్ ఇంటికి పోదాం. శంకరన్ ఇంటికి పోదాం. ఏమంటారు? ఏమన్నా అన్నట్టు నేను బయట నుంచి ఇట్లయితే కాదు కానీ
దీంట్లో పోరు మనం అరే నువ్వు ఏం చూడు సరేనా ఇంటి పెద్ద లైట్ లేదేమ్రా నువ్వు దిగిరా బండి దిగి ఫస్ట్ రెండు ఊరు వచ్చినా చిన్న సౌండ్ వేస్తాను ఇదేమంటే ఎక్కువ అలాగే లోపలికి ఇద్దరు లోపలికి వందే మాత్రం పోరాడు రాడు బొమ్మ తుపాకి రాది ఏం రా నువ్వు ఇట్లా పంజయ్ నువ్వు విన్నావనుకో మనం పోయి ఇంతే ఉండు వందే మాత్రం అడిగేటట్టు తిరిగిపోయేటట్టు జీవటి దొరికిపెట్టున్నాం రా భయ్ అన్న మీరు ఈడేం చేస్తారు అక్కడ పంచాయతీ జరుగుతుంది దొంగతనం చేసిరంటగా దొంగతనం చేస్తారు మళ్ళీ మనం అప్పుడే చేసినాం కదా జల్దీ నడు జల్దీ నడు 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 మళ్ళీ చెల్లి పోలే మళ్ళా అడిగో అన్నాడు బండి బండి ఏమైంది ఎందుకు మాతో పంచాయతీ శంకరాయంలో దొంగలు పడరా మేమేం చేయాలనైతే అరే మనం టాలెంట్ పర్సన్స్ కదా దొంగల వాటిని మనకు పిలిచిరా అలా ఏమన్నా జాతరలో కారు దొంగతనం చేసి మనం దొరకటిచ్చాం కదా అందుకే పిలిచిరేమో సేమ్ దాని లెక్క నేను కూడా దొరకడేస్తాం నేను అదే నువ్వు మాట ఫోన్ ఎత్తే అయిపోతున్నాయి కానీ అటు నుంచి అదే పని ఉంటుంది ఏమరా అవునా ఇదంతా టైం వేస్ట్ కానీ ఈ పని మాకు అప్లై అనుకుంటున్నా అన్న సూపర్ కానీ మాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయన్న కరెక్ట్ ఉన్నాయి కండిషన్స్ ఒక ఫుల్ 10,000 ఇచ్చేసేరి ఆఫీసర్స్ మీకు వచ్చేస్తారు ఏమంటావు శంకర్ అన్న అవునే చెప్పు ఎగ్జాక్ట్ ఎట్లా జరిగింది ఏ టైం అసలు ఏంది మాకు కూడా ఏం పర్లేదు జల్దీ పట్టుకుంటాం ఏమరా ఏదో వేసుకుంటాం చల్బే ఇది వీళ్ళ పరిస్థితి ఊర్లో తాగుడు తినుడు కాకుండా కొత్తగా దొంగతనాలు స్టార్ట్ చేసారు మళ్ళా వీళ్ళ కొంతమంది సపోర్ట్ ఊళ్ళో ఇంకేం చేస్తారు ఏమో తెలియదు వాళ్ళు చేసిరా దొంగతనం అసలు ఏం మాట్లాడుతున్నారు ఇరేబే ఇంకో చేసినట్రేమ్రా మేమా ప్రూఫ్ ఏంది ఏం చేసినామని గ్రూపా రండిరా చూపిస్తుందా ఇగో
ప్రూఫ్ అన్నారు కదా చూసిరా ఇప్పుడు మాట్లాడరు ఇప్పుడు. ఆ దొంగతనం మేము చేయలేమన్నా, జస్ట్ గేట్ దాకా పోయి మళ్ళీ బయటకు తెచ్చాం మేము. మాకు తెలియదన్నా. పోయింది మీరే, వచ్చింది మీరే, అందరు చూసిరు. మరి మీరు చేయాలంటే ఇంకోళ్ళు చేసినట్టు. అవు మేమే చేసినాం. ఏంది ఇప్పుడు ఏం చేస్తాం? ఆగా లోకల్ చేసినాం మేమే. అన్న వాళ్ళు పోయారు కరెక్టే కానీ వాళ్ళు అట్లా ఏరే. మరి వాళ్ళు చేసినట్టు నేనా? వాళ్ళు చేయకపోతే వాళ్ళు చేసిరు. మరి రాజు 5 లక్షలు పోయినాయి, వీళ్ళే తీసిరు, వీళ్ళే కట్టాలి. నేనైతే వదిలిపెట్టాను కాను. మేము తీయలేం, మేము ఎందుకు కడదాం? మీరే వీడియో కనబడ్డారు, తీసినా తీయకుండా మీరే కట్టాలి. అరే దొరకమంది కదా, దొరకబట్టరు లేకపోతే మీరే కట్టరు. ఇక మేము దొంగ పోలీసు ఆట అనేది అనగా దొరకడానికి దొరకబడితే అన్నారు కదా, దొరకబట్టు మీరే. సరిగా తప్పుతుందా? దొరకడితే మేము ఎట్లనే చేసి, కానీ 5 లక్షలు అంటే మజాక్ కాదు కదా. ఆగ్రా దొరకబట్టకపోతే 5 లక్షలు పోతే అప్పుడు ఉంటుందిరా. రాజు వాళ్ళకి చెప్పు. అరే దొరకబట్టరు ఏం చేస్తారు మీరే. సరే మరి దొరకపోతే చూసుకుందాం అప్ప. నువ్వు పని చేసినట్టు నువ్వు నమ్ముతున్నావు అన్న. నమ్మాల్సి వస్తుందిరా, మీరు చేసే కథలు అట్లున్నాయి మరి. అరే ఎక్కడ రోజు టైం లేదు, ఓడి చేసి ఉండని తొందరగా కనిపెట్టు సరేనా? సరేనా, ఏదో ఒకటి వేసి పట్టుకుంటాం. ఇక తప్పుతుందా? తప్పదా కాదు, ఈ పని మీద జర ఫోకస్ పెట్టుర్రి. ఓకేనా? సరేనా? అరే పని చేద్దాం. దొరికితే పీక్ ఇస్తారా, ఊకే చెప్పాలి చేస్తారు. ఇప్పుడే రన్ అయిపోయిండు మళ్ళీ అంతే. ఏం కాదు, మీరు మారరా, ఎంత చెప్పినా మీరు మారరు. ఇట్లా దొరకబడ్డాడు కష్టమరా, ఊరు తీసిండేది మనకైతే తెలుస్తారా బాయ్. ఇట్లయితే అరే నాకు తెలిసిన ఒక బాబు ఉన్నాడు, ఆయనకి అడుగుదాం, ఏమైనా చెప్తాడేమో. అరే ఆ బాబా నాకు కూడా తెలుసా, ఆయన నేను కూడా పోయినా. ఆయన ఎట్లా వేసుకున్నా మొత్తం తెలుసు, మరి నేనే చేస్తాను. అరే మరి పైసలు కావాలి కదా. పైసలు ఎందుకు రా, తెలుసు నేను చేస్తా అంటున్నా కదా. నువ్వు వేస్తా? నేను చేస్తా, నాకు ఆఫీస్కి వస్తా చాలు. సరే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. నెక్స్ట్ పార్ట్ కూడా వస్తుంది. అందరు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ కొట్టాలి. గంట కొట్టండి. ఓకే ఫ్రెండ్స్.